అనుకోని ప్రమాదం, లక్షల్లో నష్టం, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు. తూముల అప్పారావు అనే కౌలు రైతు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామ రెవెన్యూ బిళ్ళ చెరువు సమీపంలోని 30 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట మొత్తం ఒకే చోట కుప్పగా పోసినారు. పొరపాటున కుప్పకు మంట అంటుకొని రైతు 6 కాలం కష్టం చేసిన పంట మంటకు ఆహుతైంది. ఫైర్ ఇంజిన్, జేసీబీల సహాయంతో పంటలోని కొంత భాగాన్ని కాపాడుకోగలిగారు. 800 క్వింటాల్లో కేవలం 150 క్వింటాలు మాత్రమే రక్షించగలిగామని తెలిపారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి కౌలు రైతును ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు తూముల అప్పారావు అండి. 30 ఎకరాలు మొక్కజొన్న వేసాను. దగ్గర ఇది చేలో కంకి ఏరి మొత్తం కుప్పపోసాను. ఇలా అకస్మాత్తుగా నిప్పు వచ్చి పడ్డది. దగ్గర మొక్కజొన్న వచ్చేసి ఇది 800 క్వింటా ఉంటుంది. దగ్గర 12 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు నష్టం జరిగింది. నిప్పు అంటుకొని మొత్తం కాలిపోయింది. చివరి దశలో ఆ జేసీబీ సహాయంతో, డోజర్ సహాయంతో, ఫైర్ ఇంజిన్ సహాయంతో ఆర్పేసి లాస్ట్కి ఒక 100 క్వింటా సుమారు అట్లా ఆగింది. దగ్గర దరిదాపుగా ఒక 650 క్వింటా నుంచి 700 క్వింటా దానం అయిపోయింది.